హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను వచ్చేసి చీర కుచ్చులు చూపిస్తున్నానండి, ఎలా వేయాలి అనేది. మనం వచ్చేసి స్మాల్ బీడ్స్ అండ్ ఇవి క్రిస్టల్స్ తీసుకోవాలి. అవి మనం కలర్ కాంబినేషన్స్ మన చాయిస్ అండి, ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. నేను కబోర్డ్లో పెట్టిన చీరల్లో అన్నిటికీ వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది ట్రెండింగ్గా ఉందని ఇలా వేస్తూ ఉన్నాను. మొన్న వేసింది మామూలుగా వేసాను, కొన్ని క్రోసియా వేసాను, చాలానే వేసానండి చీరవి కుచ్చుళ్ళన్నీ. ఇలా ఎందుకు ట్రై చేయకూడదని ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను. చాలా బాగున్నాయి. వేసాక లుక్ చాలా బాగుందండి. ఎప్పుడు మనం థ్రెడ్స్ వేయకున్నట్టు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలా, చాలా బాగుంటుందన్నమాట. నేను ఫస్ట్ లైన్ వచ్చేసి స్మాల్ బీడ్స్ 3 తీసుకున్నానండి. సెకండ్ లైన్ వచ్చేసి 6 తీసుకున్నాను. థర్డ్ లైన్ వచ్చేసి మళ్ళీ 9 తీసుకున్నానండి. 9 కానీ 10 కానీ తీసేసుకోవాలి. అంటే మనం జిగ్జాగ్ టైప్ వస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా తీసుకోవాలి పూసలు. కానీ మళ్ళీ చూపిస్తా చూడండి, ఇవి చాలా బాగుంటాయి, లుకింగ్ సూపర్ ఉంటాయండి. ఇది వచ్చేసి జిగ్జాగ్ ఉంటుంది కదా, జిగ్జాగ్ మధ్యలో నుంచి థ్రెడ్స్ తీసుకోవాలన్నమాట. మనం అటు తీసుకున్నా ఇటు తీసుకున్నా థ్రెడ్ బయటకు కనిపిస్తుంది. ఇలా తీసుకొని మనకు లెంత్ ఎంత కావాలో అంత కొంచెం సూదితోనే ఇచ్చేసుకొని కరెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఏమన్నా కొంచెం పూసల్లోనే అలా థ్రెడ్ ఇది అయిపోతుందండి, కానీ చూసి తీసేసుకోవాలి. అందులో ఇవి చాలా ఇష్టం అండి నాకు. ఎన్ని రోజుల నుంచి వేయాలని చూస్తూ ఉన్నాను కానీ వేయలేదు. ఇంకా అందులోన మొన్న బజార్కి వెళ్ళింటే తోరణలో తీసుకొచ్చాను నేను కర్నూలులోన. అందులో ఇవి రీజనబుల్ రేటేనండి, చాలా బాగుంటాయి. బయట మనం ఇవే చీర కుచ్చుళ్ళు మనం వేయించామనుకోండి 700-600 పైన పడుతుంది. మనకు వచ్చేసి ఓన్లీ ఒక 200లో అయిపోతుంది. మనకి స్మాల్ బీడ్స్ ఏం ఎక్కువ కాస్ట్ పడవు, ఓన్లీ క్రిస్టల్స్ ఎక్కువ పడుతుంది అనమాట. అవి కాస్ట్లీ అనిపిస్తాయి కొంచెము. చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా షైనింగ్గా ఉన్నాయండి. మనం క్వాలిటీ తీసుకునే దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది అనమాట. చూసారా, అన్నీ వేసేసాను. లాస్ట్ ఎండింగ్లో ఉందన్నమాట. ఇది వేస్తూ ఉంటే నిన్న మా సార్తో తిట్లు నీకు ఎప్పుడు ఏం పని లేదు, ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటావు, ఇదే పనేనా, ఇంకేం పని లేదా అని అనుకుంటా. అంటే నేను ఇంట్లో టీ కానీ పెట్టుకోకున్నట్టు ఇవే చీర కుచ్చులు వేసుకుంటే కూర్చున్నాను అనమాట. మార్నింగ్ నుంచి ఇలాగే కూర్చున్నానా, నాకు టైం అవుతుంది ట్రైన్కి అని ఇలా చేశాడు, తిడుతూనే ఉన్నాడు. ఆయన వచ్చేసి అమ్నేబాద్కి వెళ్ళాడండి ఎస్టర్డే, అందుకని క్లాస్ వీకాడు అనమాట. కాసేపు పీకించుకొని తర్వాత కొన్ని కుచ్చులు వేసేసి తర్వాత ఇంక వెళ్ళాడు ఆయన వెళ్ళాక ఇంక ఈరోజు మన దగ్గర రాజేమని ఇంక మార్నింగ్ నుంచి కూర్చొని కంప్లీట్ చేశానండి. నేను ఏదన్నా అనుకుంటే అది కంప్లీట్ అయ్యేంత వరకు వదలనమాట. ఏదైనా ఒక పని అనుకున్నాం అనుకోండి, అది పని కంప్లీట్ అయిపోవాలా, అలా చేస్తేనే బాగుంటుంది. లేదంటే తీసుకొని పైన పెట్టేసామనుకో అటక మీద పెట్టినట్టే, ఇంకా మళ్ళీ ఇంట్రెస్ట్ రాదనమాట. ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే చేసేసుకోవాలా. ఇదే కాదు, ఏ పని చేసినా కానీ పర్ఫెక్ట్గా అది కంప్లీట్ అయ్యేంత వరకు చేస్తాను నేను. అదొకటి నా దగ్గర గుడ్ హ్యాబిట్. మిగతావన్నీ మొబైల్ చూస్తూ కూర్చున్నానా ఇంకా అయిపోయాయి, ఇంకా మొబైల్ చూస్తూనే ఉంటాను. ఒక సైడ్ సాంగ్స్ పెట్టుకుంటాను. మీలో ఎంతమందికి ఇష్టమో సాంగ్స్ వింటూ అలా పని చేసుకోవడము? నాకు మాత్రం చాలా ఇష్టం అండి. అంటే సాంగ్స్ వింటూ పని చేసామనుకోండి, మనకి పని చేసిన ఫీలింగ్గా అనిపించదు అనమాట, కష్టంగా అనిపించదు. ఒక వంట చేసినా ఏం చేసినా కానీ ఇలా చేస్తూనే ఉంటాను. చాలా బాగున్నాయి చూడండి, అస్సలు డిఫరెంట్గా లుకింగ్ సూపర్ ఉన్నాయండి. అస్సలు చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. అంటే మనం థ్రెడ్సే కాకుండా ఇలా ఎందుకు ట్రై చేయకూడదు? చాలా బాగున్నాయి కదా. వీటిలో కలర్ కాంబినేషన్స్ చాయిస్ అండి సూపర్ వచ్చాయి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.